దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము ప్రత్యక్ష గుడారము, గొర్రెపిల్ల దేవాలయము. నిర్గమకాండం 29 అధ్యాయం 40 వచనం. నూనె, పిండి, ద్రాక్షారసము గొర్రెపిల్లకు అర్పింపవలెను. ఈ విధమైన బలి అర్పణలు ప్రజలపై ఎందుకు మోపాడు? ప్రజలపై భారం కాదా అనే సందేహము మనందరికీ కలగవచ్చు. ఐగుప్తు బాధలో నుండి విడిచి ఇశ్రాయేలులో అన్యజనులు నివసించే కనాను అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీయులు, హివీయులు, ఎబోసీనులున్న దేశములో ప్రవేశించుచున్నారు. అక్కడ చూచి అన్యుల ఆరాధనా పద్ధతులను అనుసరించి దేవునిని మరిచిపోయే ప్రమాదం ఉంది. అందుచేత వారికి దేవుడినే ఆరాధించవలసిన పద్ధతులను, దేవునికి అర్పించవలసిన ప్రీతికరమైన అర్పణలు అనగా నూనె పరిశుద్ధాత్మకు స్వస్థతకు సాదృశ్యముగాను, పిండి ఆహారము అనగా వాక్యమునకు సాదృశ్యముగాను, ద్రాక్షారసము యేసుక్రీస్తు సిలువలో కార్చిన రుధిర ధారల సాదృశ్యముగాను, గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యములుగాను, మరియు యాజకులు జీవించవలసిన ప్రత్యేక జీవిత విధానమును మోషే ద్వారా ముందుగా తెలియచేశాడు. ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా అని ప్రజలు తెలుసుకొనుటకు అర్పణలు, బలులు సహాయపడును. ప్రత్యక్ష గుడారపు పరిచర్యకు అహరోను అతని కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించి మోషే వారికి బలి అర్పణలు, ప్రతిష్ఠిత అర్పణలు అర్పించుట నేర్పించి ప్రతిష్ఠిత వస్తువులు, పవిత్ర జీవితము, పరిశుద్ధ పరిచర్య ఉండాలని దేవుడు వారికి ఆదేశించాడు. దేవుడు ప్రజలంతా దేవునికి రాజులైన యాజక సమూహముగా ఉండవలనని, ఇశ్రాయేలంతా ప్రతివారు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆదేశించాడు. కానీ ప్రజల పాపములు దేవుని సమీపించుటకు వీలు లేనివిగా చేసిన కారణమున పాపములో జీవించే మానవుడు పరిశుద్ధుడైన దేవుని సమీపించుటకు సాధ్యం కాదు. అందుకే దేవుడు లేవి గోత్రము నుండి యాజకులను ఏర్పరిచి ప్రత్యేకముగాను పవిత్రముగాను జీవించవలనని ఆదేశించాడు. యాజకులు ప్రజల పక్షముగా బలులు అర్పించినను పాపపు విడుదల కలుగుట లేదు. బలులు తెచ్చిన వారికి, బలులు అర్పించిన వారికి సంపూర్ణ సిద్ధి లేదు. ప్రతి సంవత్సరము బలులు అర్పించినను పాపములు జ్ఞాపకం చేయించినవి కాన ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయజాలదు. క్రీస్తు బలి సదాకాలం నిలుచుచున్న బలి అదే శిలువయాగము. శిలువ ద్వారానే మానవులకు రక్షణ. ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇశ్రాయేలులు తమ తమ గోత్రముల చొప్పున విడిది చేయవలసిన క్రమం. శిలువ ఆకారమును తలపించుచున్నడం అన్నది ఒక అద్భుతమైన దైవిక సందేశము. మానవుడు దేవునితో నివసించడం అనేది కేవలము శిలువ ఆధారితమై ఉన్నది. దేవునికి మానవునికి మధ్య ఉన్న శత్రుత్వము యేసుక్రీస్తు శిలువలో తనను తాను బలిగాను అర్పించుకొనుట ద్వారా తొలగిపోయినది. క్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందమునకే శిలువ సహించెను. ఆనాడు ప్రత్యక్ష గుడారము, ఈనాడు యేసుక్రీస్తు శిలువ. ఆనాడు అహరోను, మోషే యాజకులు, ఈనాడు క్రీస్తే ప్రధాన యాజకుడు. ఆనాడు ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు ఇశ్రాయేలును సమీపించినట్లు ఈనాడు శిలువను గూర్చిన సత్యము ద్వారా సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమైన నూతన యెరూషలేము అనే దేవుని పట్టణమునకు నడిపించును. అచ్చట తండ్రి కుమారుల మహిమ ప్రకాశిస్తున్నది. దేవుడు మనలను కూడా అచ్చటకు నడిపించుటకు సహాయము చేయలాగున మనము కూడా పిండి అనే నూనె అనే పరిశుద్ధాత్మను, పిండి అనే వాక్యమును, ద్రాక్షారసమని యేసుక్రీస్తు రుధిరధారలను, గొర్రెపిల్ల యేసుక్రీస్తు సాదృశ్యముగా ఉండిన దేవుని పాదాల చెంతకు మనము కూడా చేరి అక్కడ దేవునిని మనము కూడా కీర్తించినప్పుడు దేవుడు మనల్ని కూడా రక్షించును గాక. ఆమేన్.